హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు మీ వ్యక్తి మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చెక్ చేద్దాము. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే తప్పకుండా మీకు రెజొనేట్ అవుతాయి. సో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని మీరైతే ఈ రీడింగ్లో ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. సో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇదొచ్చేసి ఇక్కడ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీస్ ఏంటి, ఆలోచనలు ఏంటి అన్నాం కదా! సో ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చండి. మేబీ మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఎవరి కోసం ఈ రీడింగ్ మీరు చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. సో మ్యారీడ్ వాళ్ళు కానీ, అన్‌మ్యారీడ్ వాళ్ళు కానీ, ఏ అదర్ రిలేషన్‌షిప్ అయినా సరే ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఓకే. మీ సిట్యుయేషన్‌కి మీరు సింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కనెక్ట్ అయినవి తీసుకోండి. కనెక్ట్ అవ్వకపోతే లీవ్ చేసేయండి. ఓకే. అండ్ ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. ఈ రాశి వాళ్ళే కోసమే, ఈ రాశి వాళ్ళ కోసం కాదు అన్నట్టేం కాదు. అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అండ్ ఇంకొక విషయం, అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు వీడియో ఎవ్వరూ స్కిప్ చేయకండి. ఎనర్జీస్ అక్కడే కనెక్ట్ అవుతుంది. సో ఎనర్జీస్ కనెక్షన్ అనేది ఇది ఎనర్జీ వర్క్ కాబట్టి, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎనర్జీ ఎక్స్చేంజ్ త్రూ మీరు లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, సో ఏమైనా చేయొచ్చు. ఓకే. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి కోరుకోండి రీడింగ్ పాజిటివ్ రావాలి అని. మీకు మీ లైఫ్లో ఉండేది ఏదైనా సరే అది మీకు పాజిటివ్ హ్యాపీనెస్ తీసుకురావాలని మీరు కోరుకోండి. పర్సన్ నేమ్ తలుచుకోండి. అమావాస్యకి, పౌర్ణమికి ఏంటంటే ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఉంటాయి. ఎమోషనల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కసారి కోపం అవుతూ ఉంటారు, వాళ్ళకే తెలియకుండా ఏమో అవుతూ ఉంటారు. సో ప్రజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అండ్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. అండ్ మీకు కనుక రీడింగ్ రెజొనేట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈరోజు మహాలయ అమావాస్య కదా, సో మీ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ పెసరపప్పుతో అన్నం కలిపి కొంచెం నెయ్యి వేసి పైన పెట్టండి. వాటర్ బర్డ్స్కి పెట్టండి. సో దానివల్ల పితృదేవతలు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇచ్చి వెళ్తారు. నా కోసం చేశారు, నా వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకోసం. ఈరోజు చాలా చాలా మంచి రోజు అండి. నెక్స్ట్ డే నుంచి దసరా స్టార్ట్ అవుతుంది కదా. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్
అండ్ ఇది అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కైతే కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీకు ఈ పర్సన్‌కి మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా? ప్రెజెంట్ వాళ్ళు మీకోసం ఏమనుకుంటున్నారు? అలా మీకు మ్యారేజ్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, జాబ్ గురించి కానీ అండ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ మీ ఫ్యూచర్ ఏంటి? మీకెప్పుడు మ్యారేజ్ అవుతుంది? ఎప్పుడు మీ లైఫ్‌లోకి సక్సెస్ వస్తుంది? సో, ఇట్లాగా మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అన్నా సరే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడతారా లేదా? ప్రెజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు? ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. స్టార్, మూన్, క్వీన్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, ద వరల్డ్, 5 ఆఫ్ పెంటికల్స్, డెవిల్, 9 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, Knight of Pentacles, 2 of Swords, 8 of Pentacles, Ace of Pentacles. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కార్డ్ ప్రకారం ఈ పర్సన్ ఎగోయిస్టిక్ పర్సన్ అండ్ మీ విషయంలో మాత్రం చాలా జెన్యూన్గా ఉన్నారు. ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. కానీ బయటికి మాత్రం లైక్ నేనంతా బాగానే ఉన్నాను అన్నట్టుగా చూపించుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మీకోసం లిటరల్లీ ఏడుస్తున్నారు అనేది నిజం. మీ విషయంలో మీరే తనకి కరెక్ట్ పర్సన్, మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ అని ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు. కానీ మీకు ఎలా చూపిస్తున్నారు అంటే నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, నాకు నువ్వు లేకపోయినా పర్లేదు అన్నట్టుగా ఈ పర్సన్ మీకు చూపిస్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్లో మాత్రం మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా లేరు. మీరు లేని లోటు అనేది వాళ్ళకి ఉంది. మీరుంటేనే హ్యాపీగా ఉంటారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీ విషయంలో ప్రెజెంట్ చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. అండ్ మీరంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ మీతో కలిసి ఉండాలని ఉంది. మీకు మెసేజ్ చేయాలని ఉంది. మీకు తన ఇంట్రెస్ట్ చూపించాలని ఉంది. తన ప్రేమ, తన ఇంట్రెస్ట్ మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీ ఇద్దరి మధ్య నడుస్తుందండి. సైలెంట్ వార్ అయితే నడుస్తుంది. ప్రేమ ఉంది కానీ ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. తన ఇంట్రెస్ట్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. అదే మెయిన్ ప్రాబ్లమ్. అది మీరెలా రిసీవ్ చేసుకుంటారో అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో మీరెలా రిసీవ్ చేసుకుంటారా అని ఈ పర్సన్ భయపడుతున్నారు. మేబీ తను చెప్పొచ్చా? చెప్పొద్దా? అది మీరెలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళ మైండ్ ఎందుకో కానీ కొంచెం పాజిటివ్‌గా ఆలోచిస్తుంది అండ్ కొంచెం నెగెటివ్‌గా ఆలోచిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంది అని ఇప్పుడు చెప్పొచ్చా? లేదా? తనకి మీరంటే ఇష్టం ఉందని చెప్పొచ్చా? లేదా? మీ విషయంలో జెన్యూన్‌గా ఉంటున్నారు. మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అనే విషయం చెప్పొచ్చా? చెప్పొద్దా? అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెన్యూన్ అండ్ లాయల్‌గా ఉంటున్నారు. అదైతే నేను చెప్పగలను. సో, ఇక్కడ రీడింగ్‌లోకి వెళ్ళిపోతే గనక మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది.
డిస్టెన్స్ పెరిగింది. ఈ పెరిగిన డిస్టెన్స్ మేబీ బలవంతంగా ఎవరో ఫోర్స్ చేసి కానీ, ఇన్‌ఫ్లూయెన్స్ చేసి కానీ, మీ పర్సన్‌కి మీకు మధ్య సెపరేషన్ తీసుకొచ్చారండి. మీ రిలేషన్‌షిప్‌కి అగైనెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఫోర్స్‌ఫుల్‌గా మీ ఇద్దరి మధ్య సెపరేషన్ తీసుకొచ్చారు. లైక్ మీ పర్సన్ మైండ్‌లో మీ గురించి నెగెటివ్‌గా చెప్పి కానీ, మీ మిమ్మల్ని బ్యాడ్‌గా చూపించి కానీ, ఇక్కడ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అయితే తీసుకొచ్చారు. అది మేబీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఆహ్, ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ సిట్యుయేషన్‌లో. కానీ మీ మీద నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ తీసుకొచ్చారు. ఈ దూరం గ్యాప్ రావడానికి మీ ఇద్దరి మధ్య గొడవ కాదు. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కాదు. సో, సమ్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఆ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అని మాత్రం అనుకోకండి. మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య రావడం వల్లే అది పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఆహ్, రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ, లేదు అంటే కొంతమందికి కొన్ని సిట్యుయేషన్స్ మ్యాచ్ అవుతుందండి. సో, మీకు ఏది మ్యాచ్ అవుతుందనేది మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, ఈ ప డే అండ్ నైట్ ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. మీకోసం కానీ, మీ ప్రేమ కోసం కానీ, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ గ్యాప్ తగ్గిపోతుంది, ఎప్పుడు ఈ దూరం తగ్గిపోతుంది అని మీ పర్సన్ ఏడుస్తున్నారు. మీ ఇద్దరి మధ్య కనెక్షన్ మళ్ళీ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అని చూస్తున్నారు. ఇక్కడ స్టార్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. సో, మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఎప్పుడు ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవుతాయి, మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ ఎప్పుడొస్తుంది, మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో బెటర్‌మెంట్ ఎప్పుడు చూస్తానా అని మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. ఎప్పటికొస్తుంది? ఈ రిలేషన్‌షిప్ బెటర్‌మెంట్ ఎప్పటికొస్తుందని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఈరోజు చాలా ఎమోషనల్ ఉన్నారండి. చూడండి. మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే మీకోసం ఏడుస్తున్నారు. డే అండ్ నైట్ మీ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. మీ నుంచి దూరంగా ఉన్నందుకు కానీ, మీకు తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నందుకు కానీ, మీ ఇద్దరి మధ్య ఎక్కడో అండర్‌స్టాండింగ్ మిస్ అయినందుకు కానీ, లేదంటే తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు ప్రాపర్‌గా. తన మనసులో ఉంది, అది చెప్పలేకపోతున్నారు. బయట పెట్టలేకపోతున్నారు. దానికోసం వీళ్ళు బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ ఎనర్జీస్ మీ పర్సన్‌కి 3D వరల్డ్‌లో కాదండి, త్రూ 5D వరల్డ్‌లో కూడా మీ ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోవడం కానీ, సో, సోల్ కనెక్షన్ అనేది ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉంది. లైక్ మీ ఇద్దరి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండొచ్చు, స్పిరిచ్యువల్ కనెక్షన్ ఉండొచ్చు. ఇక్కడ 12 టైప్ ఆఫ్ స్పిరిచ్యువల్ జర్నీస్ ఉంటాయండి. సోల్ టై, సోల్ కనెక్షన్స్, ట్విన్ ఫ్లేమ్, డెస్టైన్డ్ పార్ట్నర్, చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఇట్లా మీ పర్సన్‌కి మీకు, సో, తను అక్కడ ఏడుస్తుంటే మీరిక్కడ బాధపడడం కానీ, మీరక్కడ ఏడుస్తూ ఉంటే మీరిక్కడ ఏడుస్తుంటే తను బాధపడడం కానీ, అది ఫీల్ అవ్వగలుగుతున్నారు. అది మనసుకి తెలుస్తుంది. మీరిక్కడ బాధపడుతున్నారని వాళ్ళకక్కడ తెలుస్తుంది. వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని వాళ్ళకక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీకు తెలుస్తుంది. సో, మీ ఇద్దరు ఒకరు స్పై చేసుకోవడం కానీ, ఒకరి కోసం ఒకరు ఆలోచించడం కానీ, ఒకరి విషయంలో ఒకరు ప్రేమ చూపించాలి అనుకోవడం కానీ, మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉందండి. చాలా ప్రేమ ఉంది. చాలా ఎమోషన్స్ ఉంది. మీకు సంబంధించిన చిన్న విషయాలకి చిన్న హ్యాపీనెస్ కూడా వీళ్ళు మీతో షేర్ చేసుకోవాలి. మీ విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మేబీ వీళ్ళకి ఇంత ఉన్నా కూడా ఎందుకు మాతో ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు? ఇంత ప్రేమ ఉంది అంటున్నారు. సో, వీళ్ళు మాతో ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు అనంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఈ పర్సన్‌కి ఉన్నాయండి. మేబీ క్యాస్ట్ డిఫరెన్స్ కావచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ కావచ్చు, ఏజ్ గ్యాప్ కావచ్చు, లేకపోతే ఎక్స్‌ప్రెస్ చేయాలంటే భయం కావచ్చు. ఈ పర్సన్ ఆ రీజన్స్ వల్ల మేబీ ఆల్రెడీ ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేసి కూడా ఉండుండొచ్చు. బట్ మీ సైడ్ నుంచి ఏమీ రిప్లై కూడా రాకపోయి ఉండొచ్చు.
ఇప్పుడు చెప్పాలి అన్నా కూడా ఈ పర్సన్ వేరే వాళ్ళ ట్రాప్‌లో ఉండిపోయారండి. ట్రాప్ అయిపోయి ఉన్నారు. అక్కడి నుంచి బయటికొచ్చినప్పుడు తప్పకుండా ఈ పర్సన్ మీకు అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఇంకా గ్రో చెయ్యాలి, ఇది ముందుకు తీసుకెళ్ళాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్‌లీ మిస్ అవుతున్నారు. మీకోసం ఏడుస్తున్నారు. నా మనసు మీ పర్సన్ మనసు చాలా పిచ్చిదంట. ఎప్పుడూ మీకోసమే తపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మిస్ అయ్యాను అని బాధపడుతూనే ఉంటుంది. మీతో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది అండ్ మీతో మాట్లాడాలనిపిస్తుంది. తన ఫీలింగ్స్ మీతో ఎక్స్‌ప్రెస్ అనిపిస్తుంది. తను ఎవరితో అయితే ఉంటున్నారో ఆ ప్రపంచంలో వాళ్ళు హ్యాపీగా లేరు. ఇక్కడ మిమ్మల్ని మిస్ అయిపోయాను అనే ఫీలింగ్‌లోనే వీళ్ళున్నారు. వాళ్ళు ఉన్న దాంట్లో హ్యాపీగా లేరు. ఎవరి కోసమైతే మిమ్మల్ని మిస్ చేసుకున్నారో అట్‌లీస్ట్ అక్కడైనా హ్యాపీగా ఉన్నారంటే అది కూడా హ్యాపీగా లేరు. మిమ్మల్ని మిస్ అయ్యాను. మీ ప్రేమను మిస్ అయ్యాను. మీరు తిన్నారో లేదో, మీరెలా ఉన్నారో అని వాళ్ళ మనసు ఎప్పుడూ మీకోసమే తపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే మీకోసమే ఈ పర్సన్ మనసు తపిస్తూ ఉంటుంది. అండ్ ద వరల్డ్ ఈ పర్సన్ అయితే మీరు లేకుండా హ్యాపీగా ఉండలేరండి. అండ్ మీ ఇద్దరి మధ్య లైక్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కావచ్చు. కొన్ని రోజులు ఈ పర్సన్ మాట్లాడడం, మళ్ళీ మాట్లాడకపోవడం. కొన్ని రోజులు మళ్ళీ మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ ఆఫ్ అయిపోవడం. బికాస్ తను అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు. మేబీ ఫ్యామిలీ వల్ల కావచ్చు, తన లైఫే అట్లా అయ్యుండొచ్చు. ఇంకొకళ్ళకి వీళ్ళ లైఫ్ సరెండర్ చేసి ఉండొచ్చు. సో, ఇట్లా అయితే ఇక్కడ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎప్పటికీ ఎండ్ అయిపోకూడదు అని కోరుకుంటున్నారు. ఎప్పుడూ మీ రిలేషన్‌షిప్ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ కూడా కనిపిస్తుంది. సో, 5 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. సో, 5 మీ లైఫ్‌లో ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. 5 కావచ్చు, 1 కావచ్చు, ఎక్కువ కనిపిస్తుంది. చూడండి 5 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అయినందుకు లిటరల్లీ ఏడుస్తున్నారు చూడండి. 5 ఆఫ్ కప్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు అండ్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీకు సంబంధించిన మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో ఈ పర్సన్ ప్రతి పిన్ టు పిన్ తెలుసుకుంటున్నారు. అండ్ నాకే ఎందుకు ఇట్లా జరుగుతోంది అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఏంటి నా ఈ బ్యాడ్ లక్ అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే మేబీ ఈ పర్సన్ హెల్త్ పరంగా కూడా సఫర్ అవుతున్నారు. హెల్త్ పరంగా అయితే కూడా వీళ్ళు ఓకేగా లేరు. సఫర్ అవుతున్నారు. అన్నీ లాస్‌లో ఉన్నారండి. లైక్ మనీ పరంగా లాస్‌లో ఉన్నారు. హెల్త్ పరంగా లాస్‌లో ఉన్నారు. రిలేషన్‌షిప్ పరంగా లాస్‌లో ఉన్నారు. సో, ఒకటి రిలేషన్‌షిప్‌లో లాస్ వస్తే ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్‌గా కూడా లాస్ వస్తుంది. ఫైనాన్షియల్‌గా కూడా ఈ పర్సన్ ప్రెజెంట్ లాస్‌లో ఉన్నారు. కెరియర్ పరంగా కూడా ఈ పర్సన్ ప్రెజెంట్ లాస్‌లో ఉన్నారు. అండ్ డెవిల్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలని, మీతో అటాచ్ అయిపోయి ఉన్నారండి. మీతో కనెక్టెడ్ ఉన్నారు. మిమ్మల్ని విడిచిపెట్టి ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కానీ, ఫిజికల్ బాండింగ్ కానీ అది కూడా చాలా ఎక్కువ ఉండుండొచ్చు. మేబీ మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఇప్పటిది కాదు. లైక్ 15 ఇయర్స్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు కొంతమందిది. మేబీ 5 ఇయర్స్ కనెక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 15 ఇయర్స్ కనెక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ 5 మంత్స్ కనెక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అండ్ 7 ఇయర్స్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో, అటాచ్‌మెంట్, అడిక్షన్ అయిపోయారు మీ పర్సన్ మీకు.
మీతో మాట్లాడకుండా కానీ, మీతో ఉండకుండా కానీ ఉండలేకపోతున్నారు. మీరు కావాలి అనిపిస్తుంది. ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. మిమ్మల్ని విడిచి ఈ పర్సన్ దూరంగా ఉండలేరు. ఈ వ్యక్తి అసలు దూరంగా ఉండలేరు. ఎందుకంటే 9 ఆఫ్ సర్డ్స్ డే అండ్ నైట్ ఈ పర్సన్ మీకోసమే ఏడుస్తున్నారు. రాత్రుళ్ళు ఈ పర్సన్ సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. మీ గురించి ఆలోచిస్తూ ఉంటే, మీ విషయంలో వీళ్ళు చేసిన మిస్టేక్స్ గుర్తొస్తే, మీ గురించి ఆలోచన వస్తేనే ఈ పర్సన్ నిద్ర పట్టట్లేదు. ఎక్కడ మీరు తనకి దూరం అవుతారేమో, ఎక్కడ తనని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతానేమో అన్న భయం వీళ్ళని వెంటాడుతోంది. మనశ్శాంతిగా నిద్ర కూడా పోనీయట్లేదు. సో, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీకు తెలుసు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. ఇంత స్ట్రెస్ అయ్యేటప్పుడు వీళ్ళొచ్చి మాతో మాట్లాడొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఇంత స్ట్రెస్ అయినా ఈ పర్సన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే, మీరు నో చెప్తారేమో ఆ భయం వాళ్ళు తీసుకోలేక ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు. బట్ ఈ పర్సన్ నుంచి మళ్ళీ మీకు మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. కాల్ అయితే నేను కన్ఫర్మ్ చేయలేను కానీ, బట్ ఈ పర్సన్ నుంచి మెసేజ్ అయితే మీకు రిసీవ్ చేసుకోవచ్చు. యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, బాధ, భయం, అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉందండి. న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. అండ్ మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది. లైక్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. సో, అదంతా మర్చిపోయి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్‌గా ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ప్రాక్టికల్‌గా మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అయితే ఈ పర్సన్ కోరుకోవట్లేదండి. మేబీ ఎమోషనల్ వల్ల మీరు ఇద్దరు సఫర్ అవుతున్నట్టున్నారు. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ మీ నుంచి కోరుకోవట్లేదు. ఎమోషన్స్ ఉంది. కానీ ప్రాక్టికల్‌గా ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఎమోషన్ లెస్ కాదు. బట్ ప్రాక్టికల్ మైండెడ్. బికాస్ 2 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు అంటే ఈ పర్సన్‌కి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. లైక్ 2 క్రాస్ రోడ్స్‌లో ఏవో ఉన్నాయి వీళ్ళ లైఫ్‌లో. మేబీ మీరు కానీ, ఇంకేదన్నా కానీ మీరు కానీ 2 ఆప్షన్స్ ఏదో ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నాయి. క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. లైక్ ఎమోషనల్‌గా వెళ్దామా? లేకపోతే ప్రాక్టికల్‌గా వెళ్దామా? ఇలా ఆలోచిస్తున్నారు. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ఈ వ్యక్తి ఎంత ట్రై చేసినా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి మీతో మాట్లాడాలి. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలి. ముందుకు తీసుకెళ్ళాలి. తను ఎఫర్ట్స్ పెట్టడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఎట్లాగైనా సరే నేను ఎఫర్ట్స్ పెడతాను. ఈరోజు కాకపోతే రేపైనా సరే తనకి నేను నా ప్రేమ చెప్పాలి కాబట్టి ఎఫర్ట్స్ పెడతాను అని అనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ మీరు తన లైఫ్‌లోకి రావడం అది గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నారు. మిమ్మల్ని తన లక్కీ చార్మ్ అనుకుంటున్నారు. అండ్ మీరు తన లైఫ్‌లోకి రావడం ఇది తన అదృష్టం అనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ దీన్ని మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోవాలి, మిమ్మల్ని దూరం చేసుకోవాలి, మిమ్మల్ని మిస్ అయిపోవాలని ఈ పర్సన్ అనుకోవట్లేదు. బికాస్ ఆల్రెడీ ఇక్కడ మిస్సింగ్ అయిపోయి ఉన్నారు కాబట్టి, మిస్ అవుతున్నారు కాబట్టి ఇంకా మిస్ ఎందుకు అవ్వాలనుకుంటారు? మీతో మాట్లాడాలనే అనుకుంటారు. మీతో చాటింగ్ చేయాలనే అనుకుంటున్నారు. మీకు తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. మీరు తనకి వాల్యుబుల్ లేకపోతే వర్తీ అనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా కూడా ఇక్కడ ఉండొచ్చు కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ మీరు వర్క్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే జాబ్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే
ఎమోషనల్ డిస్టెన్స్ కానీ, ఫిజికల్ డిస్టెన్స్ గానీ, సో ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అండర్‌స్టాండింగ్ నేచర్ తగ్గింది. దూరం పెరిగింది. ఆ దూరం పెరిగిన దానికి ఇప్పుడు మీ పర్సన్ మీ మీ విషయంలో ఏడుస్తున్నారు. సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ బాగా కనిపిస్తుందండి. అండ్ మేజర్‌గా రాశులు వచ్చేసి చెప్తాను చూడండి. హ్మ్. కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉన్నారండి మీ పర్సన్ ఎనర్జీస్‌లో. అండ్ మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఈరోజు ఈ రీడింగ్‌లో. ఇది అందరి కోసము కానీ మేజర్‌గా కనిపిస్తుంది వీళ్ళు. సో చూద్దాము. వెయిట్ ఎ సెకండ్. What's on your mind? What's on your mind? I lost myself for a little while. సో ఎప్పుడైతే మిమ్మల్ని ఈ పర్సన్ దూరం చేసుకున్నారో, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందో, ఇక్కడ తనని తానే మర్చిపోయాను, నన్ను నేనే మర్చిపోయాను అంటున్నారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన దగ్గర నుంచి, సెపరేషన్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని వాళ్ళే మర్చిపోయారంట. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. సో మీరెక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయంతో వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంట. బికాజ్ ఈగోయిస్టిక్ పర్సన్ కదా, అందుకని. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. సో వీళ్ళకి మీ విషయంలో ఏదో నిజం తెలిసిందంట, అది తనని చాలా బాధ పెట్టింది అంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. సో మిమ్మల్ని ఈ పర్సన్ ఏమైనా మాటలు అనున్నా, నువ్వు నాకు వద్దు అన్నా, అది తను రిటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చేసింది కానీ, సో మిమ్మల్ని అన్న మాటలు కానీ వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. సో మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసుంటే బాగుండేది. అంటే మీతో మంచిగా మాట్లాడుంటే బాగుండేది, మీతో ప్రేమగా ఉండుంటే బాగుండేది. తన ఈగోయిస్టిక్ మెంటాలిటీ మీ ముందు పోర్ట్రేట్ చేయకుండా ఉంటే బాగుండేది. ఓపెన్ అయ్యి తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకొని ఉంటే బాగుండేది. ఈ పర్సన్కి ప్రేమ ఉంటుంది కానీ అది లోపల ఉంచుకుంటారు కానీ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఈ పర్సన్కి మెయిన్గా ప్రాబ్లం. బయటికి స్ట్రాంగ్గా మాట్లాడతారు కానీ ఈ పర్సన్ లోపల నుంచి చాలా ఎమోషనల్ పర్సన్. మేబీ లోపల నుంచి ఎమోషనల్ పర్సన్. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. వాళ్ళని వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాలని చూసినా, వాళ్ళ మైండ్ని వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాలని చూసినా, మీ గురించి ఆలోచించొద్దు, మీ ఆలోచనే వద్దు అని అనుకున్నా సరే ఇది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకు అవుతుంది? మీ ఇద్దరి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉన్నప్పుడు, మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీరు వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వీళ్ళెంత స్టాప్ చేయాలని చూసినా కూడా అది స్టాప్ అవ్వదు. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి తెలుసు ఇదంతా వాళ్ళే డిస్టర్బ్ చేశారు, తన వల్లే ఇదంతా జరిగింది అని వాళ్ళకి తెలుసంట. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. నిన్ను కాంటాక్ట్ చేయాలంటే నేను భయపడుతున్నా, నాకు భయం వేస్తుంది. బికాజ్ మెస్ అంతా వాళ్ళే చేశారు కదా.
మిమ్మల్ని మీతో మాట్లాడకపోవడం గానీ, మిమ్మల్ని అవాయిడ్ చేయడం గానీ, తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం గానీ, మిమ్మల్ని బ్లాక్ చేయడం గానీ, ఇదంతా వాళ్ళు చేశారు కదా! అందుకే ఇప్పుడు అఫ్రైడ్ అవుతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. సో, మీకు అబద్ధం చెప్పినందుకు కూడా ఈ పర్సన్ రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. ఓకే. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.